అమరావతి రాజధాని నిర్మాణ పనులను పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదేనని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరు నాగభూషణ్ అన్నారు. 3 పార్టీల కూటమి కలయికతో రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు తెలియని వారు చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్న పాతూరి నాగభూషణ్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రీస్టార్ట్కి సంబంధించినటువంటి పనులు పెద్ద ఎత్తున మోడీ శంకుస్థాపన చేసిన తర్వాత పెద్ద ఎత్తున అమరావతికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటికీ సంబంధించి కూడా రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తామని చెప్పి కూడా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతూరు నాగభూషణ్. సార్ చెప్పండి, నిన్న జరిగినటువంటి సభ ఎలా చూడాలి? భారీ ఎత్తున వచ్చినటువంటి జనసందోహం, కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండదు? ఇది పూర్తిగా అఫీషియల్ ప్రోగ్రామ్, పబ్లిక్లో కూడా అవేర్నెస్ ఉంది కాబట్టి ఎక్కడ ఏ లొకేషన్స్ ఎవరంటే అందరూ కూడా వచ్చి ఒకసారి రాజధాని చూద్దాం ఏం జరుగుతుంది అనేది రావడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా 3 పార్టీలు కూటమి తీసుకుంటుందని చెప్పడం అనేది చాలా ఆనందకరమైన విషయం. అన్నిటికంటే ముఖ్యం, ఈ రాష్ట్రం ఇన్ఫ్రా అంటే రోడ్లు డెవలప్మెంట్ అనేది ఇక నెక్స్ట్ 5 ఇయర్స్లో ప్రపంచంలో తలదన్నే స్థాయిగా ఆంధ్రప్రదేశ్కి రాబోతూ ఉంది. అవుటర్ రింగ్ రోడ్ అవ్వచ్చు, బెంగళూరు టు మేదరమెట్ల హైవే అవ్వచ్చు, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ అవ్వచ్చు, వెస్ట్ బైపాస్ అవ్వచ్చు, ఇలా రకరకాలుగా విశాఖపట్నంలో కానీ రాయలసీమలో కానీ ఈ రోడ్లన్నీ కూడా పూర్తవుతున్నాయి. అన్నిటికంటే సంతోషంగా మిసైల్ లాంచింగ్ సెంటర్ అనేది ఇక్కడ మన నాగాలంక దగ్గర 2000 కోట్లతో శంకుస్థాపన చేయడం జరిగింది. వీటన్నిటికీ కూడా రేపు పూర్తి అయ్యేటప్పటికి 3 ఏళ్ళు అయిపోతుంది. రాజధాని అనేది ఇవాళ ప్రపంచంలో పాత ఇల్లు కట్టాలంటే టైం తీసుకుంటుంది, కానీ కొత్త ఇల్లు కట్టడం చాలా ఈజీ. అది ఈ వైసీపీ వాళ్ళకి తెలియదు. 1,00,000 కోట్లు అన్నారు, 1,00,000 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళ టెక్నాలజీని చూసుకొని అబుదాబీలో మీరు కనుక ఒకసారి దుబాయ్లో చూస్తే సంవత్సరంలో బ్రిడ్జిలు కంప్లీట్ చేసి బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఉన్నారు, 50 అంతస్తులు. అలాంటిది ఇక్కడ టెక్నాలజీ పెరిగింది కాబట్టి చాలామంది వరల్డ్ క్లాస్ కాంట్రాక్టర్లు మన దగ్గర ఉన్నారు కాబట్టి 100% ఈ యొక్క ప్రాజెక్టు ఈ 3 సంవత్సరాల్లో అమరావతి బ్రహ్మాండంగా పూర్తవుతుంది. అలాగే జీడిపిలో దీని ప్రధానమైన భాగస్వామ్యం అవుతుంది. ఎందుకంటే మోడీ గారు కూడా అదే చెప్పారు. మరి మోడీ గారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఈ 5 సంవత్సరాలు చారిత్రాత్మకమైనటువంటి 5 సంవత్సరాలుగా మిగిలిపోతాయి. అదేవిధంగా రాజధాని రైతులు భయపడాలని పని లేదు. 44,000 ఎకరాలు ఇంకోటి తీసుకుంటామన్నా కూడా దానివల్ల కొత్త ఎయిర్పోర్ట్ వస్తే ఇటు చైనా వైపు నుంచి, జపాన్ నుంచి కానీ, ఆస్ట్రేలియా నుంచి, మరి ఇటు యూరోప్ నుంచి, అమెరికా నుంచి సెంటర్ పాయింట్ మన అమరావతి అవుతుంది కాబట్టి ఇక్కడి నుంచి దుబాయ్ లాగా కనెక్టివిటీ ఫ్లైట్స్ అన్నీ కూడా పెట్టి ఎయిర్ ఇండియా లాంటి వాళ్ళతో, టాటా వాళ్ళతో టైప్ పెట్టుకున్నట్టయితే బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ ఉంటుంది. దాదాపు 20,000 ఉద్యోగాలు వస్తాయి, ఎయిర్పోర్ట్ వస్తాయి ఇక్కడ. మరి ఆల్ ఫార్మా ఎక్స్పోర్ట్ ఇక్కడి నుంచి చేయొచ్చు ఇంటర్నేషనల్గా. ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచి చేస్తున్నారు కాబట్టి ఆ ఫెసిలిటీస్ ఇక్కడ గోడౌన్స్ పెట్టి చేసినట్లయితే మన అమరావతి ప్రపంచంలో నంబర్ 1 రాజధానిగా అవుతుంది. అంటే ఇప్పుడు వస్తున్నటువంటి విమర్శలు చూస్తే, అంటే మాజీ ముఖ్యమంత్రికి ఆహ్వానించారు, ఆయన కూడా కార్యక్రమానికి వచ్చినటువంటి దాఖలు ఇందాక బీజేపీకి సంబంధించిన నాయకత్వం చెప్తున్నారు, కనీసం అసెంబ్లీకి కూడా రావట్లేదని. అటు షర్మిలా చేసినటువంటి కామెంట్స్, మొదటిసారి వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత మోడీ నీళ్ళు ఇచ్చారు, ఇప్పుడు వచ్చి సున్నం కొట్టారని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. ఎలా చూడాలి వీటన్నిటిని? ఆమెకి మట్టి నీళ్ళు గురించి తెలియదు కదా, పంచభూతాల గురించి ఆమెకు తెలియదు, ఎక్కడ చదువుకొని ఉండదు. చదువుకుంటే తెలుస్తుంది. మన ఇంటికి ఆడపిల్లలు వస్తే మనం ఏం చేస్తామంటే మట్టి గాజులు, లేకపోతే మట్టి గాజులు అంటే నేను చెప్పేది గాజులు, బంగారపు గాజులు, మట్టి గాజులు ఇస్తారు పర్టికులర్గా. అదేవిధంగా చీర, పసుపు, కుంకుమ పెడతారు, అది సెంటిమెంట్. అట్లాగే పంచభూతాలు, మట్టి నీరు లేకుండా కన్స్ట్రక్షన్ ఏమీ జరగదు. పార్లమెంట్ దగ్గర నుంచి అన్ని నదుల నుంచి నీళ్లు తీసుకొచ్చి మట్టి తీసుకొచ్చి నీళ్ళు ఇచ్చినందుకు అది ఆ సెంటిమెంట్ వాళ్ళకి తెలియదు. ఒక ఆడవాళ్ళకి పెళ్ళైతే మంగళసూత్రం కట్టుకోవడం అనేది ఒక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ తెలిసిన వాళ్ళకి దాని గురించి అర్థం తెలుస్తుంది. కానీ ఇలా ఏదో మాట్లాడితే కుదరదు. ఇవాళ 58,000 కోట్లు కళ్ళెదురుగా కనపడతా ఉన్నాయి. ఇంకొక 50,000 కోట్ల రూపాయలు రోడ్లు కానీ, ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. లాస్ట్ టైం వైజాగ్ వచ్చినప్పుడు కూడా అక్కడ 1,85,000 గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ అక్కడ చేయటం, అదేవిధంగా కంప్రెస్డ్ బయోగ్యాస్ని కనిగిరిలో చేయటం, ఇలాంటి ప్రాజెక్టులు ఎన్నో వస్తున్నాయి. అందుకని వాళ్ళు ఇది ఓర్చుకోలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి కానీ, అదేవిధంగా వైసీపీకి కానీ, కమ్యూనిస్టులకి జనాభా లేరు, ఓన్లీ నాయకులు మిగిలారు. వైసీపీగా నాయకుడేమో బెంగళూరులో ఉండటం సరిపోతుంది. ఇంకా షర్మిల గారు కూడా నెలకోసారి ఇక్కడికి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఎవరు పడుచుకుంటారు. ఇక్కడ నుండి పనిచేసేది కూటమి ప్రభుత్వ నాయకులు కానీ, ప్రజలు కానీ వీరు. అందుకని వాళ్ళు స్పీడ్ బ్రేకర్ లాంటి వాళ్ళు, పరిగెత్తే దానికి అడ్డంగా స్పీడ్ బ్రేకర్లు అంటే వాళ్ళు అవి దుక్కనైనా మేము డెవలప్మెంట్ చేస్తామని మనం చేస్తాం. మీద కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యకలాపాలపైన ఎక్కువ దృష్టి సారిస్తాం. వచ్చేటువంటి విమర్శల్లో
పట్టించుకోకుండా పక్కన పెట్టి అభివృద్ధి వైపు మాత్రమే కూటమి పార్టీలు ప్రజల వెంట నడుస్తాయని కూడా పాతూరు నాగభూషణం స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.